హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సుప్రీంకోర్టు నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులకి బంధుమిత్రులందరూ కూడా వీడియో షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగులకు నోటీసులు ఇచ్చాకే విచారణ. ఇక చూసుకున్నట్లయితే ఉద్యోగులపై దాఖలైన పలు కేసుల్లో వారికి నోటీసులు జారీ చేశాకే కేసు దర్యాప్తు చేయాలని పోలీసులు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఉద్యోగులపై తాము తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగాన్ని ఆదేశించడం కూడా జరిగిందనమాట. ఇక చూసుకున్నట్లయితే నిందితులపైన వచ్చిన ఆరోపణలు నిజమైతే 7 ఏళ్లలోపు శిక్ష పడుతుందని చెప్పడం జరిగిందనమాట. దీని ప్రకారం సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన గైడ్లైన్స్ ప్రకారం 41వ నోటీసులు ఇచ్చాకే దర్యాప్తు చేయాలని చెప్పింది. ఇలాగే నిందితులైన ఇక అధికారులు వాదన వినిపించాలని స్పష్టం చేసింది. హైదరాబాద్ కమిషనరేట్లో వివిధ ప్రాంతాల్లో చెరువుల అక్రమ నిర్మాణాలు ప్రోత్సహించినందుకు 6 అధికారులను ఆగస్టు 30న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సెస్ అండ్ అసిస్టెంట్ ప్రొటెక్షన్ అథారిటీ హైడ్రా కమిషనర్ను ఏవి రంగనాథ్ ఫిర్యాదు చేయడం జరిగిందనమాట. ఇక ఎర్రకుంట్ర చెరువుకు విస్తీర్ణం చూసుకున్నట్టయితే దాదాపు 30 ఎకరాలు అయితే ఉన్నదనమాట. అయితే చూసుకున్నట్లయితే తప్పుడు జియో మరియు ఇక కోఆర్డినేట్ల ఆధారంగా అనుమతులు మంజూరు చేశారని ఫిర్యాదులు ఇక పేర్కోవడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.